మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకి, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. దేవుడు అద్భుత రీతిగా 2024 సంవత్సరం ప్రారంభము నుండి ముగింపు వరకు ఆయన కృపాక్షేమములతో మనల్ని కాపాడారు. ఈ 2025 సంవత్సరంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. దేవునికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మేము మా కుటుంబం తరపున, మినిస్ట్రీ తరపున మీకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. దేవుడు ఈ సంవత్సరాది నుండి ఈ సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి మన మీద ఉంచి ఆయన రెక్కలతో మమ్మను కప్పును గాక. ఆమేన్. వాక్యం చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు ఆయనకు పెట్టిరి. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద శరీరధారిగా ఉదయించడానికి ఎన్నో ప్రవచనాలు ఇచ్చాడు దేవుడు. ప్రవక్తల చేత పలికించాడు దేవుడు. ఆయన రాకను ప్రవక్తల చేత పలికించాడు. ఆయన ఆది నుండి ఆయన కొనసాగుతూనే వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆది నుండి ఆయన ప్రత్యక్షతలను మనకి చూపుతూనే వచ్చారు. అదిగాక ఆయన జన్మం గురించి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూనే వచ్చారు. ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆయన జన్మం గురించి ప్రచురం చేస్తూ వచ్చారు. ఈ వాక్యంలో మనము ఆయన జన్మం గురించి ధ్యానించాము. డిసెంబర్ 25వ తేదీన ఈ దినమందు 8వ తేదీన ఆయనను ప్రతిష్ఠించడానికి ఆయనను దేవాలయంలోనికి తీసుకొచ్చిన విధానాన్ని ఈ వాక్యములో మనం చూస్తున్నాం. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు ప్రతి యూదుడు 8వ దినాన శిశువుకు సున్నతి చేసి దేవునికి ప్రతిష్ఠ చేయు ధర్మశాస్త్రమందు యెహోవా దేవుడు రాయించిన విధానాన్ని బాలుడైన యేసుక్రీస్తు ప్రభు కూడా ప్రతిష్ఠ చేయవలసిన 8వ దినాన్న, సున్నతి చేయవలసిన 8వ దినాన్న వీరు మందిరానికి తీసుకుని వచ్చినట్లు మనము చూస్తున్నాము. ఆయన గర్భములో పడక ముందు గబ్రియేలు దేవదూత చేత మరియకు తెలియజేసిన ఆయన నీ గర్భంలో శిశువు ఉద్భవించును, ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని ప్రవచించిన ప్రవచనాన్ని బట్టి ఇక్కడ ఆయనకు యేసు అని పేరు పెట్టను అని తెలియచేయబడుతుంది. ఆయన యేసు అనే మాటకు రక్షకుడు అని మనము వాక్యంలో అర్థం చదువుతూ ఉన్నాం. యేసు అనే పేరు పెట్టుకొని ఆయన మనకి రక్షకుడుగా వచ్చాడని మనకి తెలియచేయబడుతుంది. ఆయనే రక్షణగా వచ్చాడని మనకు తెలియచేయబడుతుంది. రక్షణ, రక్షకుడు రెండు ఆయనే. రక్షకుడు ఆయనే, రక్షణగా వచ్చిన ఆయన దేవుడు ఆయనే. కాబట్టి ఆయన యేసు అనే పేరు ధరించుకొని ఈ భూమి మీదకి రక్షకుడుగా వచ్చిన ఆ నామమును మనం ఈ సమయంలో చూస్తున్నాం. ఆయనను ప్రతిష్ఠ చేయడానికి తీసుకుని వచ్చినప్పుడు ఈ వాక్యం మనము చదువుతున్నాము. 8వ దినాన మందిరంలోనికి తీసుకుని వచ్చిన విధానాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. లూకాసు వార్త 1వ అధ్యాయం 31వ వచనంలో నీవు గర్భం ధరించెదవు, ఒక కుమారుని కందువు, ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అని దేవదూత మరియతో చెప్పిన వాగ్దానం, అక్కడ మరియతో వాగ్దానం చేసిన వాగ్దానము ఇక్కడ నెరవేర్చబడుతుంది. లూకాసు వార్త 2వ అధ్యాయం 21వ వచనంలో నెరవేర్చబడుతుంది. శిశువుని ప్రతిష్ఠ చేయడానికి తీసుకుని వచ్చి ఆయనకి యేసు అని పేరు పెట్టిన విధానాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి మనము ఆ రక్షకుడిని మనము స్వీకరిద్దాము. ఆ రక్షకుడిని మనము కొనసాగింప చేసుకున్న మన హృదయాల్లో ఆ రక్షకుడిని మనం వెనబడిద్దాము. ఈ దినం మొదలు ఈ సంవత్సరాంతం వరకు ఆ రక్షకుడిని మనం హృదయంలో కలిగి ఉందాం. ఆయన మనకు ముందుగా నడుచును అని వాగ్దానం చేశాడు కదా, ఆయన మనకు ముందుగా పెట్టుకుందాము. మనం ముందు నడిచే విధముగా దేవుణ్ణి మనము కలిగి ఉందాము. ఆ రక్షకుడిని మన హృదయంలో పెట్టుకొని ఆయన అనుసరిస్తూ ఆయన వాక్యాలను ధ్యానిస్తూ మోకరిల్లి ప్రార్థన చేస్తూ ఈ సంవత్సరం అంతయు క్షేమకరముగా మనం అందరము ఉందుముగాక. ఈ సంవత్సరం అంతయు మనము ఆయన కృపలో వర్ధిల్లుదుముగాక. ఈ సంవత్సరం అంతయు మనము దేవుని యొక్క రెక్కల నీడన మనము ఆశ్రయము పొందుదుముగాక, క్షేమంగా ఉందుముగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రాలు. ఇచ్చిన వాక్యం కొరకు మీకు స్తోత్రాలు ప్రభువా. మీరు ప్రతిష్ఠించిన దినమును నాయన, మీ నామమును నామకరణ చేసిన దినమును మేము చూస్తున్నాం ప్రభువా. నాయన యేసు అనే పేరు పెట్టుదులని మీరు తెలియజేసిన విధముగా మా ప్రభు మీ నామమును మా తండ్రి ప్రకటించిన విధానాన్ని మేము చూస్తున్నాం ప్రభువా. మీరు మా కొరకే రక్షకుడుగా వచ్చినందుకు స్తోత్రములు, మమ్మల్ని రక్షించినందుకు స్తోత్రములు.
మా రక్షణను కొనసాగింపజేస్తున్నందుకు స్తోత్రములు. చూస్తున్న బిడ్డలందరూ ప్రభా ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు మిమ్మల్ని రక్షకుడుగా కలిగి ఉండి ప్రభా మిమ్మల్ని వెంబడిస్తూనైనా మీ యందు ఆనందిస్తూ మీ దీవెనలు పొందుకొని మా ప్రభా ఈ సంవత్సరం అంతయు క్షేమముగాను ఆరోగ్యముగాను సంతోషముగాను జీవించే భాగ్యము చూస్తున్న బిడ్డలందరికీ దయచేయు దేవుడవని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట మనలో మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.